హీరో చంద్రహాస్ పై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. గుంజి గుంజి పాటలు బూతులపై ఫిర్యాదు చేశారు కొంతమంది. దాంట్లో బూత్ ఏముందంటూ వీడియో రిలీజ్ చేశాడు హీరో చంద్రహాస్. తాను ఏ తప్పు చేయలేదంటున్నారు చంద్రహాస్. నేనెవరికి సారీ చెప్పనంటూ కామెంట్ చేస్తున్నాడు. పాటలో బూత్ ఎక్కడుందో చెప్పాలంటూ చంద్రహాస్ వెటకరంగా మాట్లాడుతున్నారు. నటుడు చంద్రహాస్పై జేడీ చక్రవర్తి కూడా సీరియస్ అయ్యారు. బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రమోషన్లో చంద్రహాస్ పాడిన పాట తీరుపై బాధపడ్డారు జేడీ చక్రవర్తి. సోషల్ మీడియాలో చంద్రహాస్కు వ్యతిరేకంగా పోస్టులు వెలుస్తున్నాయి. క్షమాపణలు చెప్పాలంటూ రోజు రోజుకి డిమాండ్స్ పెరుగుతున్నాయి. అండ్ ఆ పాట విన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాట స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, బట్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత మాత్రం మారిపోతుంది. అండ్ ఆ మారిపోవడం ఎంతలా వెళ్ళిపోతుందో ఆ పాట విన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అండ్ అక్కడ గు ఆ తర్వాత ఏం పలికారు, పా తర్వాత ఏం పలికారు ప్రత్యేకంగా చెప్పాలా, వివరించాలా? ఆ దరిద్రం దాంట్లో ఏముంది ఎవరి ఊహించలేరా? ఆ గ్యాప్ ఎందుకు వదిలేరు? ఆ గ్యాప్ అంటే ఫిల్ చేయండి పోనీ. ఇది జనాలు అడుగుతోంది. వై డోంట్ యు ఆన్సర్? అండ్ దాంట్లో తప్పు లేదనుకున్నప్పుడు ఆ గ్యాప్లో ఏముందో చెప్పండి. ఆ గ్యాప్ని ఫిల్ చేసి మీరు పాట పాడాల్సింది కదా. ఎందుకు వదిలేశారు? తప్పు ఉంది కాబట్టి అది అక్కడ విడిచిపెట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఆ విడిచిపెట్టే ప్రయత్నంలో కూడా ఒక పదాన్ని అలా జస్ట్ టచ్ చేయకుండా వదిలిపెట్టారని చెప్పి. సినిమాలంటే బూతులేనా? సినిమా అంటే బూతు పాటేనా? ఇది జనం ప్రశ్నిస్తోంది. ఇదే ప్రశ్న జనాల నుంచి వస్తోంది. ఈ పాట ఇదొక పాట. ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అండ్ పాటలకి కొన్ని లిరిక్స్ అయితే ప్రాణాలు పోస్తాయి. ఆ పాటకి లిరిక్స్ ఇలా లేపుతూ ఉంటాయి ఆ పాటని. అండ్ ఇది సరైన లిరిసిస్ట్ కనుక విన్నారంటే ఎంత బాధపడతారు. అది దాంట్లో ఉన్న ఆ అర్థం ఏంటి? పాటలకు ఒక అర్థం ఉండాల్సిన అవసరం లేదా? నోటికి ఏదొస్తే అది పాడేయడమేనా? అది పాట. మీరు తాళయుక్తంగానో రాగయుక్తంగానో పాడలేదంటే ఎవరు అసలు నొచ్చుకోరు, అసలు సంబంధమే లేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సినిమాలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళు పాడారు. కానీ ఏ రోజు ఒక మార్క్ పెట్టుకుని ఉన్నారు తప్ప ఇలా జరిగిన సందర్భం ఉందా? ఒకవేళ అలా జరిగిన సందర్భాలు ఉంటే జనాలు ఎలా చెప్పాలో అలాగే చెప్పారు సమాధానం. ఒకవేళ అలా అనుకుంటే కనుక ఇప్పుడిప్పుడే కదా అడుగులు వేస్తోంది. ఎందుకు ఈ యాటిట్యూడ్? ఇది నేను అంటున్న మాట అనుకోవచ్చు. కనుక జనాలు ఇప్పటికే మీకు కిరీటం ఇచ్చేశారు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి. సోషల్ మీడియాలో ఒకసారి చూడండి, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి వాళ్ళు అంటున్నారంటే వై యు నీడ్ దిస్? ఇలాంటి వాటికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఈ పాట మీద ఎంత పెద్ద దుమారం రేగుతోందంటే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడు. అట్ ద సేమ్ టైం జేడీ చక్రవర్తి కూడా సీనియర్ నటుడు, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ జేడీ చక్రవర్తి రియాక్ట్ అయ్యారు. ఒకసారి జేడీ చక్రవర్తి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముస్లివాళ్ళు ఉన్న గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముస్లివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముస్లివాడు ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బరువుని కొంచెమైనా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ థ్యాంక్ యూ సో మచ్.
ఆల్రైట్, ఇప్పటికే ఆ కార్యక్రమానికి జేడి చక్రవర్తి హాజరయ్యారు. ఆ రోజు ఆయన అక్కడ ఉన్నారు. మాట్లాడినంటే ఆ పాటకి రియాక్షన్గా ఆయన గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన రియాక్ట్ అయ్యారు. చూసారు కానీ రియాక్షన్ని ఎవరు అసలు క్షమిస్తున్న సందర్భం అయితే మాత్రం కాదు. అండ్ ఆ పాటకు సంబంధించి ఇదొక కొత్త రీత. అండ్ దీని మీద రియాక్షన్, తప్పు చేస్తే తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకుంటే తెలుగు ప్రేక్షకులకు మించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కటే ప్రశ్న. ఎందుకంటే తప్పు చేస్తే తప్పు చేశాను ఒప్పుకుంటే ఆ తప్పుని ఇలా ఇలా పక్కకు తోసేస్తారు, ఏకంగా నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎంతమందిని పెట్టుకున్నారు అలా. అటువంటిది తప్పు చేస్తే తప్పు చేస్తాను ఒప్పుకోవచ్చు కదా, అరే ఒప్పుకోవట్లేదే. అదే వ్యక్తి మాట్లాడుతున్నారు ఈరోజు. ఆయన ఏమంటున్నారు, చంద్రహాస్ ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నో సార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు రెండు పదాలు మీరు, అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని, విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. అండ్ యా, సో ఎవరు అమ్మ నాన్న నేర్పరు, ఓకే, నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో అవి తిరిగి 2 అంటే, మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ, రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులను అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగని ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్ర ఉంటే ప్రాపర్గా, కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీ మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే, తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్గా చెప్తే, ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్, కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే నువ్వు అంతా నిజంగా సిన్సియర్గా ప్రాపర్గా మాట్లాడితే, నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. అండ్ నా విషయానికి వస్తే, నేను ఒకటే, నాకు ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. నేను ఐ రియలీ వాంట్ నో. నేను ఎంతో మందితో వర్క్ చేశాను. ఈ చేసిన 2 moviesలో అందులోంచి ఒక్కళ్ళని నేను వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానివ్వండి, లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ చూపించినట్లు కానీ, లేకపోతే అట్లా చెప్పమనండి చూద్దాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఆర్టిస్టుల నుంచి, జూనియర్ ఆర్టిస్టుల నుంచి రైట్, అది చంద్రహాస్ అంటోంది. చంద్రహాస్, మీరు అంటున్నారు నాట్ ఎట్ ఆల్ సారీ అని చెప్పి, నా తప్పు లేకుండా అన్నారు. ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్, అంటే మీరు అన్న మాటలకు సంబంధించి మీరు అన్నారేంటి,
నా తప్పు లేకుండా అన్నారు కాబట్టి ఆ రెండు పదాలని ప్రయోగించాను చెప్పి ఐమ్ టేకింగ్ మై వర్డ్, మధ్యలో వర్డ్ నేను బ్యాక్ తీసుకుంటున్నా, అనుకోకుండా వచ్చినది. ఇక్కడ మీరు అన్నారు, నన్ను అన్నారు కాబట్టి ఆ రెండు పదాలను తీసుకున్నానని చెప్పి, మీరు అన్నారు కదా నన్ను అన్నారు కాబట్టి ఆ రెండు పదాలను తీసుకున్నానని చెప్పి, రైట్, ఎవరో మిమ్మల్ని అన్నారని చెప్పి ఆ అన్న పదాలని సొసైటీకి ఇంపాక్ట్ చేసి దాన్ని ఏమంటారు, ఒక ప్లాట్ఫామ్లో మీరు ఉన్నారు. అండ్ మూవీ అనేది చిన్న సినిమానా పెద్ద సినిమానే కాదు, సినిమా అయితే ఆ సినిమాలో జరిగే ఈవెంట్ని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటుంటారు, చూస్తూ ఉంటారు. సక్సెస్ అయితే వాటిని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. ఈరోజు ఆ ప్లాట్ఫామ్ని ఒక మంచి సందేశం ఇచ్చి ఉంటారు, ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేసే ఒక పాయింట్స్ ఇచ్చి ఉంటారు, మీ సినిమాకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయి ఉండేది. అండ్ మీరు అన్నారు ఎవరో రెండు పదాలు అన్నారు, ఆ పదాలని తీసుకొచ్చి పెట్టారని చెప్పి మళ్ళీ మీరు అంటున్నారు అక్కడ. సో ఇట్ షోస్ ఆల్రెడీ మీ ఇంటెన్షన్, ఆ వర్డ్స్ బిహైండ్ ఏంటనేది క్లియర్ ఉంది. బట్ ఆ తర్వాత మీరేమన్నారు, మీ నుంచి నేర్చుకున్నా అని చెప్పిన తర్వాత యు సెడ్ ఐ టుక్ ఇట్ లైట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడినప్పుడు. అంటే అక్కడ మీ ఇంటెన్షన్ ఏంటనేది మీరు చూపిస్తున్నారు అండ్ లేటర్ ఆన్ దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ మీరు అంటున్న మాట ఏంటి, నన్ను అన్నారు కాబట్టి. రిమెంబర్ చంద్రహాస్, ఎదిగే క్రమంలో 4 రాళ్ళు వేస్తూ ఉంటారు. అండ్ మీరు ఎదిగిన తర్వాత ఏ రాళ్ళు అయితే వేస్తారో వాళ్ళే మిమ్మల్ని నెత్తుకెత్తుకుంటారు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి బాధపడితే లాభం ఉండదు. అండ్ అలా అన్నారని చెప్పి ప్లాట్ఫామ్గా మీరు వాళ్ళకి చాలామంది నటులు అదే వేదిక మీద ఎవరైతే వాళ్ళని అన్నారో వాళ్ళ నటనతో వాళ్ళ మాటలతో సమాధానం ఇచ్చారు, ఎక్కడా పరిధి దాటకుండా. ఒకవేళ అదే చంద్రహాస్ కూడా అలాగే చేస్తుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు అండ్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. అండ్ ఎవరో ఒక పర్సన్ కాదు కదా అంటోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది అండ్ ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆల్రైట్, సో చంద్రహాస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి వై పీపుల్ ఆర్ కాలింగ్ యూ ఇన్ సోషల్ మీడియా. ఓకే, నిజమా? వై డోంట్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? ఎందుకంటే మీరైనా మేమైనా పెద్ద పెద్ద స్టార్లైనా ఎవరైనా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తేనే ఉంటాము, జనాలు యాక్సెప్ట్ చేయగలిగితేనే ఉంటాము. వాళ్ళు అన్న తర్వాత వీ హ్యావ్ టు రీథింక్ అవర్ సెల్ఫ్. వాళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ గురించి అంటున్నారా, లేకపోతే మీరు మాట్లాడుతున్న మాటల గురించి అంటున్నారా, మీ సినిమాల గురించి అంటున్నారా, లేకపోతే మీరు ఎక్కువగా పర్సనల్గా తీసుకొని ఎవరినో దాడి చేయాలనుకొని ఒక కమ్యూనిటీగా సొసైటీ మీద ఒక పాటతో దాడి చేసే ప్రయత్నం చేశారా? ఒక పాటతో దాడి చేసే ప్రయత్నం అన్ఇంటెన్షనల్గా జరిగిందా? ఆలోచించుకోవాలి. బికాస్ మీరు ఇంకా ఎదుగుతున్న వృక్షం. ఎందుకంటే మీ నాన్నగారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన బుల్లితెర మెగాస్టార్ అంటూ ఉంటారు. ఆయన కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు అలా కళ్ళు అలా ఉండిపోతాయి స్క్రీన్కి. సో బుల్లితెర మెగాస్టార్ అంటారు. సో ఆయన కొడుగ్గా మీరు వచ్చారు కాబట్టి. లేకపోతే ఆలోచించండి, జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరో అన్నారని చెప్పి మీరేదో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ అంటే థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సచిన్, యాటిట్యూడ్ స్టార్ గా పేరు పొందిన హీరో చంద్రహాస్ పై మరొక వివాదం చుట్టుకుంది. ఏదైతే తను బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ఏదైతే తీసాడో దాని ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ లో అతను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక పాట వాడుతూ ఆ పాటకి ఏదైతే సంబంధించి కొన్ని పదాలు వాడాడో అంతా కూడా ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరిస్తూ వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ వాడిన పదాలు కూడా అందరూ ఏవైతే బహిరంగ సభలో అంత పెద్దగా అందరూ మాట్లాడుతుండగా స్టేజ్ ముఖంగా మాట్లాడడం, అది కూడా జేడి చక్రవర్తి గారు ముందు ఎదురుగా ఉండడం, కూడా పాట పాడడం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాడు. దీనిపై క్షమాపణ చెప్పాలంటూ పలువురు వ్యక్తులు మాట్లాడినప్పటికీ ఏదైతే చంద్రహాస్ క్షమాపణ చెప్పకపోగా తిరిగి నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నేను అందరూ వాడే పదాలే వాడానంటూ కూడా తన యాటిట్యూడ్ మరొకసారి చూపించుకోవడం జరుగుతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా తన వైఖరి మార్చుకోకుండా ఇలాగే చేస్తా ఉన్నారు. అతనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మంది కూడా కంప్లైంట్ చేశారు, అతనిపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తా ఉన్నారు. ఈ యాటిట్యూడ్ తో ఇలాంటి పదజాలం వాడుతూ సమాజంలోకి ఎలాంటి దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా దీనిపై పలు వ్యాఖ్యలు చేయడం జరుగుతా ఉంది. ఇదే తీరుగా
గతంలో సినిమాలు కావచ్చు, ఇప్పుడు సినిమాలు కావచ్చు, ఆ సినిమాలో ఇప్పుడున్న సినిమాలో ఈ సాంగ్ కూడా లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సాంగ్ లేదు కానీ నేను ప్రమోషన్ లో దీన్ని వాడుకోవడం కోసం దాంట్లో నేను లిరిక్స్ చేంజ్ చేసుకొని పాడాను అంటూ కూడా తను చాలా డేర్ గా మాట్లాడుతా ఉన్నాడు. మరి అలాంటి పదాలు వాడాలన్నప్పుడు, ఒకవేళ పాటలు పాడాలి అనుకున్నప్పుడు కొన్ని పదాలు కొన్ని సినిమాలో ట్రైలర్ లో ఉండొచ్చు, కొన్ని తర్వాత సినిమాలో సెన్సార్ చేసి తీసేస్తారు అందరూ చూసే సమయంలో. కానీ ఇతను అందరూ చూస్తున్నప్పుడు, అన్ని లైవ్ కవరేజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాట పాడడం, ఇలాంటి పదజాలం వాడుతూ అందరు ఎవరినో టార్గెట్ చేసి పాట పాడినట్టుగా అతను పాడటం అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతి గురి చేస్తా ఉంది. ఇలాంటి వ్యక్తులు మరి ముందు ఇలాంటి చర్యలు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అతనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది. మరి చూడాలి ఈ యాటిట్యూడ్ స్టార్ ఈ కేసు తర్వాత అయినా యాటిట్యూడ్ తగ్గుతుందా, లేకపోతే ఇదే వైఖరిని కంటిన్యూ చేస్తారనే దానిపై ప్రజలు ప్రస్తుతంగా కంపల్సరీ బుద్ధి చెప్తారని కూడా తెలుస్తోంది సచిన్. ఆల్రైట్ పవన్, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. సో చూద్దాం ఇటు చంద్రహాస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాబోతుంది అనేది. అండ్ మీరేమంటారు? బికాస్ యాజ్ ఎ పబ్లిక్గా ఇప్పటికే దాదాపుగా 100కు పైగా పోల్ ఇన్ఫ్యాక్ట్ పార్టిసిపేట్ చేశారు చాలామంది. మీరు చంద్రహాస్ను సపోర్ట్ చేస్తారా అంటే? చంద్రహాస్ జస్ట్ ఒకవేళ కనుక మీరు లైవ్ చూస్తూ ఉంటే జస్ట్ గెట్ టు దట్ పోల్, ఒక్కసారి పోల్ని చూసే ప్రయత్నం చేయండి. అరౌండ్ 70% అబోవ్, around 70% above, nearly to 80%. They are not supporting you. మిమ్మల్ని సపోర్ట్ చేయటం లేదు. దట్ షోస్ పబ్లిక్ అగ్రెషన్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ నుంచి వస్తున్న మాట వినిపిస్తుంది.